భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దివ్య చరణ పద్మాలకు నమస్కరిస్తూ మంత్రశాస్త్ర సంప్రదాయాన్ని గౌరవించాలి. వాళ్ళు ఋషులే. కానీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి దుర్గాదేవత అని మనం అంటూ ఉంటాం. సందేహం లేదు, అనుకోవచ్చు. కానీ వ్యాసుడు మాత్రం ఆ మాట అనలేదు. ఇక్కడ చెప్పబడుతున్న తల్లి కేవలం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గ మాత్రమే కాదు, లలిత, గంగ, సర్వదేవతా రూపుడైన అమ్మవారు. అది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ భావంతో చూడాలి ఇక్కడ. అందుకే మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాక కూడా మీ దగ్గర దేవీ మహాత్మ్యం అంటే ఒక హోంవర్క్ ఇస్తాను. నేను శ్రద్ధాళువులకు చెప్తున్నానండి, కాలక్షేపపురాయులకి చెప్పట్లేదు. హోంవర్క్ ఏంటంటే దేవీ మహాత్మ్యం దగ్గర పెట్టుకుని అమ్మవారి పేర్లు ఎన్నొచ్చాయో రాయండి. చూద్దాం, సహస్రం అవుతాయో అష్టోత్తర శతం అవుతాయో పరిశీలిద్దాం. అమ్మవారి పేర్లు దీంట్లో చాలా విశేషంగా చెప్పబడుతున్నాయి. అటువంటి ఆ తల్లి యొక్క 3 కథలు చెప్తున్నారు. ఈ 3 కథల్ని పట్టుకుని యోగశాస్త్రవేత్తలు అనేక వ్యాఖ్యానాలు చేశారు, మంత్రశాస్త్రవేత్తలు అనేక వ్యాఖ్యానం చేశారు. ఈ 3 కథలు జాగ్రత్తగా అనుసంధానం చేస్తే యోగపరంగా బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని అని 3 విద్యలు ఉన్నాయని చెప్పారు యోగశాస్త్రవేత్తలు. ముఖ్యంగా వంగదేశంలో, బెంగాల్ ప్రాంతంలో చండీ సప్తశతి మొత్తం ఈ గ్రంథాన్ని, శ్లోకాలని పారాయణ చేసి సిద్ధి పొందిన యోగులు ఉన్నారండి. విశేషమైన యోగులు ఉన్నారు. వాళ్ళు రచించినటువంటి గ్రంథాలు చూస్తూ ఉంటే ఆశ్చర్యచకితులమవుతాం. అన్న అనుభవాలు వాళ్ళు రాశారు. ఒక మహానుభావుడు సాధన సమరం అని పేరు పెట్టి 3 గ్రంథాలు రచించాడు. వంగదేశానికి చెందిన ఒక యోగీశ్వరుడు. 3 గ్రంథాలు, సాధన సమరం దాని పేరు. అది దేవీ మహాత్మ్యానికి వ్యాఖ్యానం చండీ సప్తశతికి. సాధన సమరంట అంటే ఇందులో చెప్పబడ్డ కథలు 3 కథల్లో ఒకటే విషయం, రాక్షసులతో అమ్మవారి యుద్ధం, అంతే. 3 కథలు అదేనండి. అసలు మనం చదివే కథలన్నీ అవే. మీరు పరిశీలించండి. రామాయణం పట్టుకుంటే రామరావణ యుద్ధం, భారతం పట్టుకుంటే కురుపాండవ యుద్ధం, ఇప్పుడు తీస్తే మహిషాసురుడితో అమ్మవారి యుద్ధం, చండముండులతో యుద్ధం, శుంభులతో యుద్ధం, మధుకైటపులతో యుద్ధం. ఇవే కథలు. భాగవతం తీయండి, కృష్ణ పరమాత్మ రాక్షసులకు కొట్టడమే. ఇవి పైన చూసి మనం ఏనుకుంటే ఏమున్నాయండి మన పురాణాలన్నీ, రాక్షసులకి దేవతలకి యుద్ధం, చివరికి రాక్షసులందరూ పోతారు, అంతే కదా. దేవతలకు విజయం. ఏ రాక్షసుడు వస్తాడు, తన బలాన్ని చూపిస్తాడు, దేవతలు కుయ్యోమర్రో అంటూ వెళ్ళి విష్ణువును వైష్ణవిను పిలుస్తారు. విష్ణువు దిగొస్తాడు, ఈ రాక్షసుని చంపేస్తారు, అయిపోయింది. అంతదానికి అన్ని పుస్తకాలు ఎందుకండి అంటే ఆ రాక్షసులు చావడానికే, ఇంకోటి దానికి కాదు. ఎలాగో చచ్చిపోయారు కదండి అంటే అనుకుంటున్నాం, చక్కగా బ్రతుకున్నారు రాక్షసులందరూ, వాడు చావాలి. ఎవరయ్యా రాక్షసులు, ఎక్కడున్నారంటే కేర్ ఆఫ్ యూ, మనలోనే ఉన్నారు రాక్షసులు. ఆ రాక్షసుల్ని చంపుకోవడమే సాధన. ఇది తెలుసుకోండి. సాధన అంటే ఎక్కడో బయట నుంచి లాక్కోవడం కాదు, లోపలున్న దుష్టత్వాన్ని, అజ్ఞానపు వాసనల్ని నశింపజేసుకోవడమే నిజమైన సాధన. ఆ అజ్ఞానం వల్ల ఉత్పన్నమయ్యే రకరకాలైనటువంటి దుర్వృత్తులు, లోపల ఉన్నది ఒకటే అజ్ఞానం, కానీ దాని నుంచి అన్ని దుర్వృత్తులు ఉంటాయి. ఎప్పుడైనా దుర్గంధం పెరిగిపోతే రకరకాల పురుగులు చేరతాయి. అన్ని పురుగులు చేరడానికి కారణం ఏమిటి? లోపల దుర్గంధం. అలా లోపల అజ్ఞానం అనేటువంటి దుర్గంధం ఉంటే రకరకాల దుష్టవృత్తులు అనేటువంటి రాక్షసులు చేరతారు. ఒక్కొక్క రాక్షసుని జయించుకోవడమే నిత్య సాధన. తెలుసుకోండి. పొద్దున్న లేచి అమ్మవారిని సాధన చేస్తున్నామంటే, అమ్మా ఈ దుర్వృత్తుల్ని నేను చేసుకోలేకపోతున్నాను తల్లి, నిన్ను శరణు వేడుతున్నాను, నువ్వు మేల్కో, నా లోపల నువ్వు మేలుకో, నువ్వు మేలుకుని ఒక్కసారి దుర్వృత్తులనెట్టి పరిహరింపజేయు, దానివల్ల నేను క్షేమంగా ఉంటాను, నీ పాదాలను పట్టుకుంటాను, నీలో ఐక్యమవుతాను. ఇదేనండి సాధన అంటే, మరొకటి కాదు. ఆధ్యాత్మిక సాధన అంటే ఇంకేమీ కాదు. ఆధ్యాత్మిక సాధన అనగా మనలో దుర్వృత్తుల్ని పరిహరింపజేసుకుని సద్వృత్తులని పెంచుకుని తద్వారా మనం కైవల్యాన్ని పొందడమే. సద్వృత్తుల పేర్లు దేవతలు, దుర్వృత్తుల పేర్లు రాక్షసులు. మొత్తం పురాణ గాథలు అన్నీ ఇవే సంకేతవాదాన్ని మనకు చెప్తూ ఉంటాయి. అందుకే చండీ సప్తశతి ఎందుకు పారాయణ చేయమన్నారు? ఎప్పుడో ఆవిడ మహిషాసురమర్దనం చేసి ఇప్పుడు మనం ఎందుకు అయ్యే చదువుకోవాలి అంటే, ఈ దుర్వృత్తులు నశించాలి. ఎక్కడ నశించాలి? మళ్ళీ అడుగుతున్నా, మనలోనే కాదు, మన చుట్టూ ప్రపంచంలో కూడా దుర్వృత్తులు చాలా ఉన్నాయి. వాటి వల్ల ప్రపంచానికి ప్రమాదం. ఒక్కొక్కప్పుడు సద్వృత్తులు ఎంత కష్టపడ్డా దుర్వృత్తులను అణచలేవు. మనం అనుకుంటూ ఉంటాం, రేపటి నుంచి నేను కోపం తగ్గించుకుంటానండి అని. ఒక ఆయన పాపం రేపటి నుంచి కోపం తగ్గించుకుంటాను అన్నాడు, మర్చిపోకుండా గోడ మీద రాసేసాడు. ఇది రేపటి నుంచి కోపం తగ్గించుకుంటాను అని గోడ మీద రాసేట. మరుసటి రోజు ఎవరో వాళ్ళ ఇంటికి వెళ్తే కోపంగా మాట్లాడేట. ఏమంటే నిన్న మీరు చెప్పారు కదా కోపం తగ్గించుకుంటాను, ఏం చెప్పాను అన్నాడు ఆయన. రేపటి నుంచి కోపం తగ్గించుకుంటానన్నారు కదా అంటే, అవును రాశానుగా, రేపటి నుంచి తగ్గించుకుంటాను అన్నట్టు. ఇలా ఏ రోజుకు ఆ రోజు రేపటి నుండేనే చూపిస్తున్నాడు, కానీ ఏ రోజు బాగుపడలేదు. అలా ఉంది మన పరిస్థితి ఇక్కడ. అంటే పాపం అనిపిస్తుందండి వాడికి, రేపటి నుంచి కోపం తగ్గించుకుంటాను అనుకుంటాడు, కానీ రేపు వచ్చేప్పటికి కంట్రోల్ తప్పిపోతుంది ఇక్కడ. అంటే దీన్ని బట్టి ఒకటి తెలుస్తుంది. కొందరు అంటూ ఉంటారు, నాకు అనిపిస్తుందండి అబద్ధాలు ఆడకుండా ఉండాలని, కానీ ఏమిటో రోజు ఇంటికి వెళ్ళి పడుకునేటప్పుడు అనుకుంటూ ఉంటాను,
ఏమిటి, ఇవాళ అన్నీ తప్పు పనులు చేశాను, రేపటి నుంచి బుద్ధిగా ఉంటాను, మళ్ళీ రేపు బయలుదేరిగా తప్పు పనులకి రెడీ, ఇలా ఉంటూ ఉంటాయి. ఒక్కొక్క పాపం తిరిగి తిరిగి వచ్చి రాత్రి పడుకున్నప్పుడు అనుకుందిట, చీ వెదవ కుక్క బతుకని. పాపం దానికంటే అలా అనుకుంది, వెదవ కుక్క బతుకు. పొద్దున్న బయలుదేరిన దగ్గర నుంచి ప్రతి దాని దగ్గరికి మూతి పెట్టడం, వాడు ఒకడు కొట్టడం, ఇలా తిరుగుతూ ఉన్నాను, రేపటి నుంచి చాలా బాగా జాగ్రత్తగా ఉంటాను పడుకుందిట. నేను పొద్దున్న లేచి మళ్ళీ బయలుదేరిపోయింది. అది దాని తోక వంకరే బుద్ధి వంకరే వచ్చింది బాధ ఇక్కడ. అంటే దీన్ని బట్టి తెలుస్తున్నది ఏంటంటే బాగుపడాలని ఉంది కానీ బాగుపడలేకపోతుంది. అది అచ్చంగా నిన్న సమాధి అడిగిన ప్రశ్న. అది ఆలోచించండి. ఎందుకు ఆగి ఆగి చెప్తున్నామంటే ఒకరిద్దరు గ్రహించినా అమ్మవారు సంతోషిస్తారు. అందుకోసం ఇక్కడ ఈ విధంగా బాగుపడాలనుకుంటున్నామంటే ఎక్కడో మళ్ళీ మంచి ఉందన్నమాట. అది ప్రయత్నిస్తుంది లేచి ఈ చెడ్డను అణచాలని, కానీ దాని శక్తి ఉండట్లేదు. అది దీన్ని అణచేస్తుంది. అది దుర్వృత్తి. అచ్చంగా రాక్షసులు దేవతలను అణచినట్టు. అప్పుడు నీలో ఉన్న సద్వృత్తితో ఏం చేస్తావు, అమ్మవారిని పట్టుకో. అదే దేవతలు అమ్మవారిని ఆశ్రయించడం. కించిత్ భక్తితో అమ్మవారిని పట్టుకుంటే ఆవిడ నేనున్నా నువ్వు ఉండురా అంటుంది. ఆవిడ మహాశక్తిలా వచ్చి దుర్వృత్తులన్నీ పరిహరించి సద్వృత్తుల్ని పైకి తీసుకొచ్చి క్షేమం కలిగిస్తుంది. అందుకే నీలో సద్వృత్తులు బ్రతికి బట్ట కడిగితే నీకు క్షేమం, బయట కూడా దుర్వృత్తులు పోయి సద్వృత్తులు బ్రతికితే లోకానికి క్షేమం. అందుకే ప్రతి ఆలయాల్లో నవరాత్రులు చేసి చండీ యాగాలు ఎందుకు చేస్తారంటే దేశంలో దుష్టశక్తులు నశించి దుష్టబుద్ధులు నశించి దేశం మేలు కోరేటువంటి పెద్దలు రావాలి, దేశం క్షేమంగా ఉండాలని ప్రతి ఆలయంలో చండీ యాగం చేస్తూ ఉంటారు. తెలుసుకోండి. అందుకే హిందూ దేవాలయాలు అందరూ వెళ్ళి తరించవచ్చు, కానీ మనం వెళ్ళకపోయినా దేవాలయాల్లో జరిగే కార్యాల వల్ల దేశం బాగుపడుతుంది. తెలుసుకోండి. ఇక్కడ మనం వెళ్ళి ప్రార్థనలు చేస్తే మనం బాగుపడతాం, కానీ దేవాలయాల్లో జరిగే కైంకర్యాలు దేశాన్ని కాపాడుతుంటాయి. లేకపోతే ఇంత భయంకరమైన దుష్టత్వం వ్యాపించిన రోజుల్లో కూడా భారతదేశం ఇంకా పచ్చగా ఉంది అంటే దానికి కారణం మన ఆలయాల్లో జరుగుతున్న నిత్య కైంకర్యాలే. తెలుసుకోండి. వాటికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు. అందుకే ప్రతి ఆలయాల్లో నవరాత్రుత్సవాలు చేస్తూ ఉంటారు, చండీ పారాయణలు చేస్తూ ఉంటారు. ఎందుకయ్యా అంటే అమ్మ లోకల్లో మహిషాసురులు ఎక్కువైపోయారు, మధుకేటువులు ఎక్కువైపోతున్నారు, చండముండులు ఎక్కువైపోతున్నారు, రాజస తామస గుణాలు వ్యాపిస్తున్నాయి తల్లి, నువ్వు వచ్చి వాటిని పరిహరింపజేసి సత్వగుణానికి పట్టం కట్టించు, సాత్విక గుణాలను వృద్ధి చేయించు. సాత్విక గుణాలు వృద్ధి చెందితే లోకం క్షేమంగా ఉంటుంది, ప్రతివాడికి బుద్ధి పనిచేస్తుంది అని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు తెలిసి ప్రార్థిద్దాం. ఇప్పుడు నవరాత్రులకు ముందే మనకు సప్తరాత్రం వచ్చింది, దేవి నా సప్తరాత్రం. సరిగ్గా వాళ్ళ అబ్బాయికి పూజ చేసి సప్తరాత్రం చేసుకుంటున్నాం. ఈ ఎరుకతో నవరాత్రం చేసుకున్నాం అనుకోండి, ఇదివరకటి నవరాత్రుల కంటే మరింత శక్తి లభిస్తుంది. అది దీని యొక్క విశేషం. ఇప్పుడు అమ్మవారి కథల్ని చెప్పబోతున్నారు, ఒక్కొక్కటి శ్రద్ధగా విందాం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని పేరు ఎందుకు పెట్టారో చాలా బాగున్నది. దాని తత్వాన్ని కూడా తర్వాత పరిశీలిద్దాం. మన దృష్టిలో ముందు సరస్వతి, ఎందుకంటే సృష్టి, తర్వాత మహాలక్ష్మి, ఈవిడ ఎప్పుడు మధ్యలోనే, తర్వాత ప్రపంచమంతా లయం చేసేస్తుంది కదా మహాకాళి. ఇలా ఉంటే బాగుంటుంది కదండి. మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి. మరి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఎందుకన్నారు? అటు నుంచి ఎందుకు తిప్పారు? అంత ఆలోచిస్తామా ఏంటండి? ఏదో చదివేస్తాం, కుంకాలు మెత్తుకుంటా అమ్మవారు 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 అంటూ ఉంటాం. అంతేగాని ఇప్పుడు నేను ఆలోచించేమా? అమ్మవారు అంటే మనలాంటి ఒక స్త్రీమూర్తి కాదు, ఒక మానవ కాంత కాదు. ఆవిడ చిచ్చక్తి, ఆవిడకి అసలు రూపమే లేదు. ఆవిడ పురుషుడు కాదు, స్త్రీ కాదు. ఇది తెలుసుకోండి. అమ్మవారు అనగా విశ్వాన్నంతటి నడిపే చిచ్చక్తి. ఆవిడ నువ్వు అమ్మా అని పిలిస్తే మాతృరూపం ధరించి అనుగ్రహిస్తుంది. ఆవిడని అయ్యా అని పిలిస్తే ఆవిడే శివుడై, రాముడై, విష్ణువై అనుగ్రహిస్తుంది. అందుకే శివుడు, రాముడు, విష్ణువు కూడా అమ్మవారే, దుర్గా, లక్ష్మి, సరస్వతి కూడా అమ్మవారే.